సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. గగనంలో గగ్గరు పొడిచే విన్యాసాలకు మరోసారి బేగంపేట ఎయిర్పోర్ట్ వేదికైంది. వింగ్స్ ఇండియా 2024 కు కౌంట్ డౌన్ మొదలైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకను కేంద్ర పౌర విమాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా 4 రోజుల పాటు నిర్వహించనుంది. వింగ్స్ ఇండియా 2024 ప్రారంభోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మొదటి 2 రోజులు వ్యాపార వాణిజ్యవేత్తలు, చివరి 2 రోజులు సామాన్యులను అనుమతిస్తారు. ఈ షోలో 106 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్, 500 మంది బిజినెస్ విజిటర్స్ పాల్గొనున్నట్లు అంచనా. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో అందిస్తారు. కిరణ్, వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమానికి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు సిద్ధమైంది. దీన్ని దాదాపు 4 రోజుల పాటు ఈ ఏవియేషన్ షోను నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ లో వివిధ రకాల విమానాలు, హెలికాప్టర్లు, చాపర్లన్నీ కూడా ఒకే వేదికగా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ చిప్సన్ అనే హెలికాప్టర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రదర్శనకు చూపెట్టడం జరిగింది. లెఫ్ట్ సైడ్ తో పాటు ఇటు రైట్ సైడ్ లో శ్రద్ధ VTSBJ ఒక హెలికాప్టర్ కూడా ఇక్కడ ప్రస్తుతానికి సిద్ధంగా ఉంది. ఆ హెలికాప్టర్ ను ఏదైతే చిన్న చాపర్ ను కూడా ముందుకు లాక్కొస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ప్రైవేట్ గా యూజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ కు సంబంధించినటువంటి విమానాలన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఇటు ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఫ్లైట్ కావచ్చు, అంతేకాకుండా రైట్ సైడ్ బోయింగ్ విమానం, చాలా వరకు మనకు అత్యంత విశిష్టతంగా కలిగినటువంటి బోయింగ్ విమానం ఏదైతే ఉందో ఆ బోయింగ్ విమానం 777X విమానం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. చాలా రోజుల తర్వాత ఈ బోయింగ్ విమానం అనేది దర్శనమిస్తోంది. అంతేకాకుండా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హెలికాప్టర్ కావచ్చు, వింగ్స్ ఇండియా 2024 కు సంబంధించి ఏవియేషన్ షోను దాదాపు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నిర్వహించేందుకు ఇటు పౌర విమానయాన శాఖ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి కూడా ఎవరైతే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఇవాళ రేపు వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు చివరి 2 రోజులు సామాన్య పీపుల్ ఎవరైతే ఉంటారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వీక్షించేందుకు వీటిని ప్రదర్శన కూడా చేపట్టబోతున్నారు. ఉదయం ఒక సెషన్ దాదాపు 45 నిమిషాల పాటు, సాయంత్రం 45 నిమిషాల పాటు గగనతలంలో ఇటు విమానాల విన్యాసాలు కూడా చేపట్టేందుకు సిద్దమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ విమానాలన్నీ కూడా ఒకే చోట మనకైతే చూస్తా ఉన్నాము. దాదాపు 4 రోజుల పాటు సాగేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి 2 ఏళ్లకోసారి కూడా పౌర విమానయాన శాఖతో పాటు ఇటు ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో వారి 2 సంయుక్తంగా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా 4 రోజుల పాటు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి రన్వే పైన చిన్న విమానాలు, హెలికాప్టర్లతో పాటు పెద్ద విమానాలన్నీ కూడా దర్శనమిస్తున్నటువంటి సందర్శకులకు వీక్షించేందుకు కూడా పెట్టినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ బోయింగ్ విమానం అనేది చాలా వరకు గత కొన్నేళ్లుగా వినపడుతున్నటువంటి బోయింగ్ విమానం ఏదైతే ఉందో ఆ బోయింగ్ విమానం కూడా ప్రస్తుతం ప్రదర్శనకు చేపడుతున్నారు. ఆ విమానం ఏదైతే చిన్న ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి దాన్ని వాళ్ళందరూ కూడా నెట్టుకొస్తున్నటువంటి మధ్యలోనే ఆగిపోవడంతో దాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే 2 వైపులా ఒకవైపు హెలికాప్టర్, మరోవైపు విమానం ఉండటంతో రెక్కలు తగులుతాయన్న దానిపైన పూర్తిగా మధ్యలో రన్వే మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు 4 రోజుల పాటు ఈ కార్యక్రమం అనేది కొనసాగబోతా ఉంది. వింగ్స్ ఇండియా 2024 గత 2 ఏళ్లుగా 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి 4 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ లో వింగ్స్ ఇండియా 2024 కూడా సిద్దమైంది. కెమెరామెన్ వినోద్తో కిరణ్, సాక్షి టీవీ, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి.